మద్యం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ సిట్ ఎదుట హాజరయ్యారు. అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం 10 గంటలకు రజత్ భార్గవ్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం రీత్యా రాలేనని బదిలిచ్చారు. కానీ తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్ విచారించి అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఏపీ మద్యం కేసులో విశ్రాంత ఐపీఎస్ అధికారి రజిత్ భార్గవ్ ఎదుట హాజరయ్యారు. అధికారులకు విజయవాడలో కూర్చొని కూడా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకు రజిత్ భార్గవ్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం రీత్యా అతను రాలేనని బయటకు వచ్చారు. అయితే కానీ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి కూడా చిట్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. అయితే వైసీపీ హయాంలో రజిత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో మద్యం విధానంపై విడుదలైనటువంటి జీవో, లావాదేవీలు తదితర విషయాలపై కూడా సిట్ అధికారులు అయితే ఆయన విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు కూడా అధికారులను విచారణ చేసినటువంటి విషయం తెలిసిందే. కొంత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో మాత్రం ఈ మద్యంలో కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో ప్రధాన పాత్రధారులుగా కూడా ఆ రోజు ముఖ్యమంత్రికి తెలియకుండా ఏది జరగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా మందిని కూడా విచారణ చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి దారి మళ్లించడమే కాకుండా ఇతర దేశాల్లో ఇతర దేశాలు ఈ యొక్క సొమ్మునంతా కూడా దాచినట్లుగా ఇప్పటికే అధికారులు అయితే గుర్తిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్క ఆ సొంత బ్రాండ్లు, అదేవిధంగా ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడం, దానికి తోడుగా ఎంత ఈ మద్యంలో ఎంత అమ్మకాలు జరిగాయనేది కూడా స్పష్టత లేకపోవడం, అప్పుడు గతంలో వైసీపీ చేసినటువంటి మద్యం అవినీతి అనేది మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. మరి రజిత్ భార్గవ్ ఆ రోజు ఎక్సైజ్ అధికారిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని విచారిస్తే ఇంకా చాలా అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిట్ అధికారులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. కదిరి మండలం బండ్లవార్లపల్లికి చెందిన నవీన్ గ్రామ శివార్లో దారుణ హత్యకు గురయ్యారు. యువకుడు నవీన్ కుమార్ని అతని స్నేహితుడు విశ్వనాథ్ కళ్లలో కారంపొడి చల్లి కత్తితో పొడిచి చంపేశాడని స్థానికులు తెలిపారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు స్నేహితుడే చంపిన ఘటన ఆ గ్రామంలో భయాందోళన కలిగించాయి. హత్య చేసిన అనంతరం నిందితుడు అతని బంధువులకు తెలియజేశాడు. నవీన్ భార్య 2 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇప్పుడు నవీన్ కూడా హత్యకు గురి కావడంతో వారి 3 పిల్లలు అనాథలయ్యారు. నవీన్ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్లో చర్చించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. కేబినెట్లో ఆమోదం పొందిన డాక్యుమెంట్లను కమిషన్కు అందించినట్లు తెలిపారు. 3 సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలను కమిషన్కు ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం. సో క్లుప్తంగా 6 సార్లు కేబినెట్ అప్రూవల్, 3 సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం. ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి, కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని పత్రికల్లో చదివాం. ఇచ్చిందా లేదా మాకు తెలియదు. అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను. మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకు ఉన్నాయి. అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి. శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది